కాంబినేషన్స్ వైజ్ కూడా ఒక చిన్న డిస్క్రిమినేషన్ ఉందన్న ఇండస్ట్రీలో. అంటే అభినవ్ పక్కన పేరు అనేసరికల్లా వాళ్ళు చూస్తే తీరు వేరే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు మనం హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు మెయిన్ స్ట్రీమ్కి వచ్చినప్పుడు కాంబినేషన్స్ వైజ్ కూడా సెట్ చేయడానికి ఒక కాస్టింగ్ సైడ్ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా అంటే అవన్నీ వాళ్ళకుండే భ్రమలు, ఆడియన్స్ ఏం పట్టించుకోరు. ఎందుకంటే మనకి రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన కూడా నరేష్ గారి పక్కన కూడా స్టార్ కాస్ట్ ఉన్న హీరోయిన్స్ చేశారు. కానీ ఎందుకో ఎక్కడైనా పెద్ద ఆపర్చునిటీస్ భవిష్యత్తులో మిస్ అవుతాయేమో అన్న కొన్ని ఉంటాయి వాళ్ళకి. సో ఆ ఇబ్బందులు కూడా ఉంటాయి. మాకు ఒకళ్ళిద్దరితో అలా కూడా ఇదైంది. ఆఫ్ కోర్స్ దే డోంట్ టెల్ us బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఓకే మేబీ అని. బట్ నేను ఒకటే అనుకుంటా, మంచి క్యారెక్టర్ ఉండి మంచి టీం ఉంటే యూ షుడ్ డూ ఇట్. ఏదో వస్తుంది అన్న ఆశతోటి చేతిలో ఉన్నది వదులుకోకూడదు. ఎందుకు అన్ని రాని, ఇది రాని, ఏదైనా వచ్చేది అది కూడా రాని, ఎవరైనా రారా? అట్లా రాకుండా ఏమి ఎవరు అలా ఆలోచించరు అసలు. అండ్ పర్ఫార్మెన్స్ బేసిక్గా ఎప్పుడో సార్ 2001లో దానికంటే ముందు ఐ ఫీల్ ఇంకా అప్పటి వరకు కూడా అట్లుండేది అనుకుంటా. హీరో హీరోయిన్కి వచ్చి సినిమా పోతే యాక్టర్స్ మళ్ళీ ఇది అని. వెన్ అభిషేక్ బచ్చన్ గారు అండ్ కరీనా కపూర్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ద సేమ్ ఫిలిం కమింగ్ ఫ్రమ్ టూ పవర్ఫుల్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే వాళ్ళు లాంచ్ అయ్యారో వాళ్ళ సినిమాలు ఎక్కువ ఆడకపోయినా వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎప్పుడైతే రావడం మొదలుపెట్టిందో వాళ్ళిద్దరూ ఇండస్ట్రీకి అట్లా ఒకసారి వచ్చి వాళ్ళకి ఇది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ యాజ్ న్యూ కమర్స్ దట్ దే డిడ్ ఫర్ ది ఇండస్ట్రీ. తెలుసో తెలియకో ఏంటి అంటే ఓహో సినిమా హిట్ ఫ్లాప్ తోటి యాక్టర్లకి సంబంధం లేదు. అండ్ అది ఇప్పుడు వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫ్లాప్ అవడానికి అది ఒక హీరోయిన్ కి అంటగట్టడమో లేదా ఒక డైరెక్టర్ కి అంటగట్టడమో అట్లాంటివి లేదు. అందుకే మీరు ఇప్పటికి ఇంకా యాక్టివ్ ఉన్న హీరోయిన్స్ ని మీరు చూసుకోండి. తమన్నా గారు, కాజల్ గారు, అనుష్క శెట్టి గారు, శ్రియా స్టిల్ డూయింగ్. దే ఆర్ ఆల్ 15 years plus. 17 years 17 years. మీరు మనకి ఎప్పుడు ఇండస్ట్రీలో ఇది కూడా అనుకుంటుంటారు కదా, మాక్సిమం షెల్ఫ్ లైఫ్ 10 years ఏదో అని అంటుంటారు. వీళ్ళని చూసి ఇప్పుడు ఆ మాట మార్చుకోవాలి మనం. నిన్నే కాజల్ 17 years ఆఫ్ ఇండస్ట్రీ. సో మీరు చూడండి అది ఎట్లా చేంజ్ అవుతుంది. ఐ ఫీల్ దట్ ఆ చేంజ్ రావడానికి కారణం డెబ్యూ ఆఫ్ బోత్ అభిషేక్ బచ్చన్ గారు అండ్ కరీనా కపూర్ మేడం. వీళ్ళిద్దరిది అది ఇలా అయ్యి వాళ్ళకి సాగుతూ ఉంటే ఇట్ గేవ్ ఇది దట్ ఓహో వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద జడ్జ్ అయ్యి సినిమా పోతే యాక్టర్లను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు ఇది అని. సో అలా అనుకొని ఇది వెళ్తూ ఉంటే ఇవి వస్తాయి అవి వస్తాయి అన్నీ వస్తాయి సార్. ఇంకోటి పర్ఫార్మెన్స్ మీ దగ్గర ఉందనుకోండి తీసుకోకుండా ఎవరు ఉంటారు సార్?